హలో ఎవ్రీవన్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్లో యూజర్ అంటే ఏమిటి? సో సేల్స్ ఫోర్స్లో యూజర్ అనేటువంటిది ఒక వ్యక్తిని సూచిస్తుంది. అంటే ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి లేదా సేల్స్ ఫోర్స్ యాక్సెస్ కలిగి ఉండేటువంటి ఎవరైనా కూడా మనం ఒక యూజర్ అనుకోవచ్చు. మరి యూజర్కి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి అంటే యూజర్ నేమ్, లాగిన్ అయ్యేందుకు ఉపయోగించేటువంటి వారు ప్రత్యేకంగా ఒక యూనిక్ యూజర్ నేమ్ అనేటువంటిది కలిగి ఉంటారు. సో నెక్స్ట్ వన్ ప్రొఫైల్. ఆ యూజర్ ఏ విధమైన అనుమతులను కలిగి ఉన్నాడో ఈ ప్రొఫైల్ అనేటువంటిది నిర్ధారిస్తుంది. నెక్స్ట్ వన్ రోల్. యూజర్ సంస్థలో ఉన్న స్థాయి లేదా స్థానంని ఇది ప్రభావితం చేస్తుంది. ఈమెయిల్. యూజర్ యొక్క కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేటువంటిదే ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వన్ యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్. యూజర్ యాక్టివ్గా ఉన్నాడా లేదా అన్న దానిపై ఆధారపడి యాక్సెస్ ఇవ్వబడుతుంది. లోకల్ సెట్టింగ్స్. భాష, టైం, జోన్, తేదీ, ఫార్మాట్ లాంటి సెట్టింగ్స్ దీని కిందికి వస్తాయి. మరి యూజర్ను ఎప్పుడు క్రియేట్ చేస్తారు? సేల్స్ ఫోర్స్లో ఒక కొత్త ఉద్యోగి జాయిన్ అయినప్పుడు లేదా ఒక కొత్త రోల్ కోసం యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక న్యూ యూజర్ని అనేటువంటిది సేల్స్ ఫోర్స్లో క్రియేట్ చేస్తారు.